ఇప్పుడు వీళ్ళు దోషులైపోయారు. జార్ఖండ్ వాళ్ళు ఏరా మీరు ఎందుకు రారు మా ఊరికి అని అడుగుతున్నారు. పంజాబ్ వాళ్ళు మీరు మా ఊరికి ఎందుకు రారా అని అడుగుతున్నారు. కర్ణాటక వాళ్ళు మాకెందుకు రారా అని అడుగుతున్నారు. వీళ్ళు దానికి ఏదో సాగు చెప్తారు. అది మేము పెద్ద ఇష్యూస్ తీసుకుంటామంటే బొక్క నువ్వు పెద్ద ఇష్యూలో ఏం చేసావు పోరా అని చెప్తున్నారు. ఇక ఆటోమేటిక్ గా ఎక్కడికక్కడ నువ్వు అతి ఆశ చూపించకూడదు. అందుకనే ఇప్పుడు రేపు 5వ తారీఖు కూర్చుని వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని చేసుకుంటారట. దీని అంతటి వెనక మోడీ మీద ఏమన్నా కుట్ర జరుగుతుందా? మోడీని దించేసే వ్యూహాలు ఏమన్నా రచిస్తున్నారా? రాబోయే 6 నెలల్లో మోడీ అంటే జనవరి దాకా మోడీ అధికారంలో ఉంటే ఆ తర్వాత మోడీని కెలకలేరు. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మోడీని. జనవరి లోపు గనక మోడీ దిగిపోతే మొత్తం రాజకీయం లోపే దించడం కోసమే జరుగుతున్న కుట్ర. అంటే మోడీ దిగిపోతారా, మోడీని దించేస్తారా అనేది దించాలని కుట్ర. ఇప్పుడు మొన్న ఎవరిని చావనివ్వకుండా చూశాడు ఆయన. ఇప్పుడు దాంట్లో నిన్న బెంగాల్లో ఒకడు దొరికాడు టెర్రరిస్ట్. వాడు చెప్తున్నది ఏంటంటే వాడు లష్కరే తోయిబా అనుబంధం, సువేంద్ర అధికారిని కూడా లేపేయాలని ప్లాన్ చేస్తున్నాడు. వాడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే పోలీస్ యూనిఫామ్స్ లో ఉండి ఉద్యమకారులని చంపాలనుకున్నాడు వాడు. అది మోడీ మీద పడిపోద్ది. అది అప్పుడు పోలీసు రెచ్చిపోతే అది పోలీసు అనుకోరు కదా, మోడీ అనుకుంటారు కదా. దాన్ని బేస్ చేసుకుని దేశంలో అలకల్లోలం సృష్టించాలనుకున్నారు. యూత్ అందరూ రోడ్డు మీదకి తేవడం. ప్రస్తుతానికైతే అది ఆగగలిగింది. వాట్ నెక్స్ట్ చెప్పలేము రేపు ఇంకోటి. కానీ మొత్తానికి కుట్రలు అయితే నడుస్తున్నాయి, చాలా సీరియస్. నేను అదే చెప్తుంది, జనవరి ఫిబ్రవరి దాకా ఈయన గనక సస్టైన్ అయితే ఆ తర్వాత తిరుగులేదు. ఈ లోపు దించుతారో లేదో చెప్పలేము. ఎందుకంటే సైకలాజికల్ గా హర్ట్ చేసినప్పుడు ఆయన దిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే కదా.